నమస్కారం, జే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ 2047 కోసం పెట్టిన బడ్జెట్ అన్న కిషన్ రెడ్డి ఉచిత పథకాల కోసమే బడ్జెట్ అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందన్న కిషన్ రెడ్డి. చంద్రబాబుపై వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారన్న అల్లుడు ఉపేష్. జైల్లో మామ అంబటిని కలిసిన అల్లుడు ఉపేష్ ఆవేశంలో అంబటి నోరు జారారని వ్యాఖ్య. అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని అనడం కరెక్ట్ కాదన్న ఉపేష్. సీఎం చంద్రబాబుతో కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్. కీలక కేబినెట్ సమావేశానికి పవన్ హాజరు. అభివృద్ధి నిర్ణయాలపై విస్తృత చర్చ. కూటమిలో సమన్వయం బలంగా ఉందన్న సంకేతం. రానున్న రోజుల్లో కీలక విధాన నిర్ణయాలు. టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ కార్యకర్త ఆగ్రహం. ఒరిజినల్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి మండిపాటు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక. కాంగ్రెస్ లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి బహిర్గతం. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఆధారంగానే చర్యలు తీసుకున్నామన్న పయ్యావుల. లడ్డూ కల్తీని గత ప్రభుత్వం దాచిందని మంత్రి ఆరోపణ. వాస్తవాలనే ప్రజలకు చెప్పామని పయ్యావుల స్పష్టం. భక్తుల విశ్వాసం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉందని, ఇదే విధంగా కేసులు, దాడులు కొనసాగిస్తే అది పాలకుల ఇష్టమేనని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ, నిజంగా రాజ్యాంగ విరుద్ధంగా హింసాత్మక పాలన నడిపాలనుకుంటే ప్రత్యర్థులు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. 2029 ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులు, కేసులు అన్ని భవిష్యత్తుకు సూచనలేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం గాని, రాయలసీమ ఫ్యాక్షనిజం గాని జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే, మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ, నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారం ఉంది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మంచి చేయను సరే, అది ఎట్టా చేసే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సరే, ఇంక మేము ఏమైనా చేస్తాం, మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా, ఇంక 3 సంవత్సరాలు ఉంది, అధికారం ఉంది, రైట్. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి. మీరు ఎంత బంతిని గోడకేసి కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ ఫిరాయింపుదారుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. 29వ వార్డులో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన లావణ్యకు మొదట టికెట్ కేటాయించి చివరి నిమిషంలో ఆ టికెట్ ను రద్దు చేసి సంజయ్ వర్గానికి చెందిన తేజస్వినికి ఇవ్వడంతో ఉద్రిక్తత చెలరేగింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన లావణ్య బీఫామ్ ను సంజయ్ వర్గం చింపివేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో జీవన్ రెడ్డి వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల ఎదుట కన్నీరు పెట్టుకున్న లావణ్య పరిస్థితి కాంగ్రెస్ లోని అంతర్గత సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఎవరు చింపేసింది? ఎవరు ఏనాడు పార్టీ కనుమవాడు, ఏనాడు పార్టీ జెండా పట్టనాడు. ఇవాళ మా పార్టీ అని చెప్పి బీఫామ్ ఇచ్చుకున్నది అది ఎంతవరకు న్యాయం ఉంటుంది? ఇది రాజకీయమా లేకపోతే అది దాని ఏమంటారు వ్యభిచారం? అసలు పార్టీ బీఫామ్ గురించి చేసుకోవడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చాడు? మీరేమన్నారు? మరి మీరేం చేశారు? ఏమన్నారు అతన్ని?
బయటకు నడుముంటారు నోకేస్తున్నారు ఇస్తే మేము వాడాల్సిండు చింపేసిండు ఇచ్చిందని సార్లకి ఇస్తే అలా మేము టేబుల్ మీద సాగిచ్చాం చేతకాలు గుంజుకున్నాం బీపా గుంజుకొని చింపేసిండు. అందరి గుద్ద బల్బులే అవుతుంది మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్రంగా స్పందించారు. రేవంత్ బుద్ధి ఎక్కడికి వెళ్లినా మారదని తీవ్ర పదజాలంతో విమర్శించారు. కేసీఆర్ ఎప్పుడూ విచారణకు భయపడలేదని, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే మొదటి నోటీసుకు సమయం కోరారని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో అనేక విచారణలను ఎదుర్కొన్నామని భయపడే అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్ జాతిపితనేనని, ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల సూచనలు కూడా పట్టించుకోకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని రేవంత్ పై మండిపడ్డారు. తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ పదవులను తృణప్రాయం లాగా వదిలిపెట్టి చివరికి ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ సాధించుండు. సొంత పార్టీ పెట్టుకున్నాడు. మీరేం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఎన్ని పార్టీలు మార్చిండ్లు? మంది పార్టీలలో వచ్చి ఇవాళ ఇది ఒక వెకిలి వేషం అయితే, ఇంకొక దుర్మార్గం కేసీఆర్ గారి పాలనను మరిపించేటువంటి పాలన, అంతకంటే గొప్ప పాలన అందిస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ఎటువంటి దిగజారుడు ప్రభుత్వం, ఎటువంటి గారడి ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఏ రోజుకు ఆ రోజు రిజిస్టర్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక మీరు అమెరికాలోనికి హార్వర్డ్కు వెళ్ళినా లేక అంతరిక్షానికి వెళ్ళొచ్చినా అక్కడ కూడా పాఠాలు నేర్చుకున్నా మీ బుద్ధి మారదు, మీ కుక్కతోక వంకర గుణం దారిలోకి రాదు అనేటువంటి విషయం హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేరినా సిట్ లాంటి సంస్థల ఎంక్వైరీని ప్రభావితం చేయడం కాదు, డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇవాళ ఎక్కడో రిమోట్లో నిన్న ఏం మాట్లాడిండు? నేను అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ విషయాలన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నానంటే ఆంతర్యం ఏంటి? నా కనుసన్నల్లోనే సిట్ నడిచింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పినట్టు అవుతా ఉన్నది. కాబట్టి ఇటువంటి వెకిలి ప్రయత్నాలు మానుకోవాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీపై ఒరిజినల్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి వద్దకు చేరుకొని కన్నీటితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పక్కన పెట్టి ఇతరులకు టికెట్లు ఇవ్వడం అన్యాయమని ఆరోపించారు. తనను నమ్ముకున్న వారిని పార్టీ మోసం చేసిందని జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ విధమైన నిర్ణయాలతో కార్యకర్తలను బలి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా ఇండిపెండెంట్ గా అయినా ఎన్నికల్లో పోటీ చేస్తామని కార్యకర్తలు శపథం చేశారు. ఈ ఘటన కాంగ్రెస్ లోని అంతర్గత అసంతృప్తిని బహిర్గతం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా పాట సార్, ఇది ఇంత అన్యాయం సార్. ఇది ఇంకా అది ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ నేను ఇండిపెండెంట్ రిలీజ్ అవుతుంది. మీ ఇబ్బంది ఉంటావు సచ్చినా బతకడం మీ ఇబ్బంది సార్. ఎవరిగా దుఃఖం ఉంటుంది బాబు, నాకు అర్థం. నువ్వు జీవితకాలం కొట్లాడి ఎందుకు కొట్లాడుతున్నావు? మనకి వచ్చేది అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం నేను ఇస్తే తినముందని పల్లె మిక్కినట్టు కాదు బాబు. కార్యకర్తకి ఏమవుతుంది? అలా కౌన్సిల్ కంటే ఎక్కువ వస్తుంది ఏమన్నా? నువ్వు తినముందని పల్లె మిక్కించినట్టు ఏదైతుందో వాడికి కౌన్సిల్ అవకాశం వస్తే ఏదైతుందో వాటికి అవకాశం ఇవ్వకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ? అది దుఃఖం చూడండి. రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు. 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. మొన్న ఓడిపోయిండు తెలుసారి. ఎదురీతల కొట్లాడినాడు. ఎదురీతల 2019 ఎలక్షన్ ఎప్పుడు కొట్లాడినా ఎదురీతలు ప్రవాహానికి ఎదురు నిలిచి కొట్లాడింది. ఎవరు కొట్లాడతాడే?
వెంకటేశ్వర స్వామి ఆలయ అంశంపై మంత్రి విడుదల రజని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తాము గుడికి వెళ్లడమే తప్ప దేవుడితో పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థులు మాత్రం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు సామాన్యులు గుడికి వెళ్లకూడదని చట్టం చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసని హెచ్చరించారు. ఎవ్వరూ భయపడం ఇక్కడ. ఎందుకంటే ఈ రాష్ట్రమేమి మీ జాగీర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. కల్తీ న్యాయ వ్యవహారంపై మీరు రాజేసిన కుంపటిని మీరే ఆర్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరే దీనికి కారణం. మీరే అవాస్తవాలు, అసత్య ప్రచారాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ రోజు వచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఈ రిపోర్ట్సే క్లియర్ గా చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు, మేము ఏ కల్తీ నెయ్యి విషయంలో మేము ఏ తప్పు చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ తప్పు జరగలేదు, మా పార్టీ గాని మా నాయకుడు గాని ఎవ్వరం కూడా ఏ తప్పు చేయలేదు అని ఈరోజు రిపోర్ట్సే చెప్తా ఉన్నాయి. దీన్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాస్తవాలను ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా మీరు ఏదో రకరకాల ఆ మాంసం ఈ మాంసం అని చెప్పి కలిసిందని, కొవ్వు కలిసిందని చెప్పేసి ఏ విధంగా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లి అవాస్తవాల్ని ఇంకా ఇది నిజమే అని చెప్పి ఈ రోజు కూడా నేను ఎక్కడో చూశాను, ఇందాక ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఎవరో మీ దృష్టికి కూడా వచ్చి ఉంటది. ఇప్పుడు కూడా ఈవెన్ ఈ రోజు కూడా ఏందో హార్పిక్ కలిసిందంట, మళ్ళీ నెయ్యిలో యాసిడ్ కలిసిందని మాట్లాడతాడు పెద్ద మనిషి. ఏం చెప్పాలి? ఇంత జరిగినా కూడా ఈ రోజు కూడా వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకా కూడా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, అన్ని విషయాల్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇది కూడా డైవర్షన్ లో భాగంగానే ఈ దాడులు చేసి ఈ కాన్సెప్ట్ ని ప్రజలు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది నమ్ముతారో అని భయంతో నెయ్యి కల్తీ జరగలేదనేటువంటి నిజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారు. మేము డిఫేమ్ అయిపోతున్నాం, కూటమి ప్రభుత్వం డిఫేమ్ అయిపోతుంది అనేటువంటి భయంతోనే మరి ఇలాంటి పెద్ద ఎత్తున ఇలాంటి దాడులకు మీరు తెగబడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా మేము కోరుతుంది ఒకటే, ఈ తిరుమల శ్రీవారి విషయంలో ఏదైతే మీరు మీ స్వార్థ తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత స్థాయిలో హింసాత్మక రాజకీయ దాడులను ఎప్పుడూ చూడలేదని ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా తిరుపతి లడ్డు అంశాన్ని రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు బహిరంగంగా లడ్డూలో జంతు కొవ్వు లేదని స్పష్టం చేసి ఉంటే రాజకీయ వాతావరణం మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా అవి దాడులు, విధ్వంసాలకు దారితీయడం ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, పరిస్థితుల్లో అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్యి విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. వేణు గారు మాట్లాడారు. తమ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు బెదిరింపులు చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. తమ ఇంటిపై దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ స్పష్టంగా ఉందని, వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం శాశ్వతం కాదని, భవిష్యత్తులో ప్రతి విషయానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయ విభేదాలను హింస రూపంలో వ్యక్తపరచడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన ఉందని, చట్టం తన పని తాను చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలపై తక్షణమే స్పందించకపోతే ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని ఉపేష్ స్పష్టం చేశారు. మీరు లడ్డూ విషయంలో పశువుల అవశేషాలు కలిసినవి అని క్లియర్గా పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందని లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రెస్ స్టేట్మెంట్
ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడారు, పలు సందర్భాల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇవాళ దాంట్లో మీకు న్యూట్రల్ జర్నలిస్టులు కానీ, న్యూట్రల్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే న్యూట్రల్ గా ఉండే అనలిస్టులు కానీ వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? మీ ముగ్గురిని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు పశువుల అవశేషాలు ఉన్నాయని చెప్పని క్లియర్ గా చెప్పారు, ఇప్పుడు లేవని వచ్చింది. కనీసం ఇప్పటికైనా క్షమాపణ చెప్పి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దు అని కామన్ పీపుల్ వీళ్ళు అందరూ ప్రశ్నిస్తున్న సందర్భంలో వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ఈ రకంగా ప్రవోక్ చేసి ఈ రకంగా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇదంతా డ్రామా రన్ చేస్తున్నారు. వాళ్ళు సినిమా చూపిస్తామంటే ఇక్కడ కాదండి, గల్లా మాధవి గారికి కుటుంబం లేదా? ఆయనకి పెళ్లి అవ్వలేదా? ఆయనకి హస్బెండ్ లేరా? పిల్లలు లేరా? ఆమె ఇంట్లోనేగా ఉండేది, ఆమెకి ఇల్లు లేదా? ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందా? చూస్తా కూర్చుంటారా ఏంటండి? ఇలా ఇళ్ల మీదకి వచ్చి మీరు పసిపిల్లలు ఉన్నప్పుడు మీరు ముందు వెనక ఆలోచించకుండా మీరు అక్కడే ఉండి దాడి చేపిస్తా ఉంటే చూస్తా కూర్చుంటారా ఏంటి? మీకు లేవా? ఫ్యామిలీలు లేవా? ఎల్లకాలం మీరు ఎన్నేళ్ళు ఉంటారు? మీరు ఎల్లకాలం మీరే ఉంటారా ఏంటి? దీన్ని సహించే ప్రసక్తే లేదు. లీగల్ గా దీన్ని మేము ఎదుర్కొంటాము, అందరి మీద కేసులు పెడతాం, కేసులు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడం. ఏంటండి? రెగ్యులర్ గా ఉండేటట్టే ఉన్నాయండి. అవునండి, స్పెషల్ ప్రివిలేజెస్ అయితే ఇప్పుడు దాకా ఏం లేదండి. ఏంటండి? కొన్ని టీటీడీలో ప్రక్షాళన చర్యలు ప్రారంభించిన సమయంలోనే లడ్డూ తయారీలో కల్తీ అంశం బయటపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 2022లో CFTRA నివేదికలో బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ నివేదిక ఆధారంగానే అప్పట్లో చర్యలు తీసుకోవాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకొచ్చామని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు చెప్పింది రిపోర్టుల్లో ఉన్న విషయాలేనని స్పష్టం చేశారు. లడ్డూ లాంటి పవిత్ర ప్రసాదంపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని, వాస్తవాల ఆధారంగానే చర్చ జరగాలన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ఎంత మేరకు మీరు ఎట్లా అంటారు బోర్డుని అనేటువంటిది ఒకటి మాట్లాడితే ఇందులో ఒక కన్క్లూజన్ పేరాకి చదివి వినిపిస్తాను మీకు. కన్క్లూజన్ పేరాలో ఏం చెప్పారు అనంటే, కన్క్లూజన్ పేరాలకు వచ్చే ముందు ఎందుకు బోర్డుని మీరు అనుమానిస్తున్నారు అనంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షం బోండా ఉమామహేశ్వరరావు గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా నెయ్యి పర్చేజ్ కమిటీలో ప్రొక్యూర్మెంట్ని మనం జాగ్రత్తగా చేయాలి అనేటువంటి 2 లక్షలు ఎందుకు వచ్చారనేది అది చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్లో ఉంది. తర్వాత కనీసం 3 సంవత్సరాలు డైరీ యాక్టివిటీలో ఉండాలి అని ఉంది. 250 కోట్ల రూపాయల వల్ల టర్నోవర్ ఉండాలి అనేది పెట్టారు. ఈ 3 నిబంధనల్ని పెడితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని ఆమోదించింది ధర్మారెడ్డి గారే ఆమోదించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆటలాడటం అత్యంత ప్రమాదకరమని వైసీపీ నేతలు తీవ్ర హెచ్చరికలు చేశారు. తిరుపతి లడ్డూలో జంతుకొవ్వు రసాయనాలున్నాయంటూ ఇంకా ప్రచారం చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడితో ఆటలాడితే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, తప్పుడు ప్రచారాలకు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన విషయాలను వాడుకోవడం మానుకోవాలని సూచించారు. ఈ వివాదం కారణంగా రాష్ట్రంలో ఉద్రిక్తత పెరుగుతోందని, శాంతి భద్రతలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరారు. నిజమే, ఇది టాయిలెట్ లో వాడి యాసిడ్ ని కలిపారు. సిగ్గుందా? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తిని బతుకుతున్నావా? మూర్తి, అన్నం తింటున్నావా? ఇంకేదన్నా అశుద్ధం తిని బతుకుతున్నావా? మనిషి పుట్టినాడు ఎవడన్నా మాట్లాడా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడాడు? నీలాగా నీచత్వానికి ఒడిగడుతున్నారు మీరు. ఇంకొకడు మాట్లాడతాడు ఆ టాల్కం పౌడర్లో కూర్చొని, ఆ టాల్కం పౌడర్ ఛానల్లో, ఇది కలిపి ఇట్లా ఉంటుంది, ఇదైతే ఇంత మంచి వాసన వస్తుంది. మంచి వాసన వస్తుందిగా, కుటుంబ సమేతంగా తినండి, కుటుంబ సమేతంగా తినండి, మంచి వాసన వస్తుందంటే నెయ్యి. రసాయనాలు కెమికల్ కలిపిన నెయ్యి టాయిలెట్లో వాడే యాసిడ్ ఇలా మంచి వాసన వస్తుందంటే ఇలా ఇల్లు ఇలా బాత్రూంలో కూర్చొని వీళ్ళు రాసేటటువంటి వార్తలు. నీచమైన బతుకు మీరు బతుకుతున్నారు. నిజంగా దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు, ఆట ఆడుతూ ఉన్నారు దేవుడితో. చూస్తున్నాడు దేవుడు అంతా. ఖచ్చితంగా మీ పాపం పండిద్ది. ఎవడైతే జంతువుల కొవ్వు, పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు అన్నాడో
ఖచ్చితంగా ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడు త్వరలో. దేవుడిని ఈరోజు రాజకీయాల్లో కూర్చి టాయిలెట్ యాసిడ్ అని మాట్లాడతారా? అసలు ఏం చెప్పాలా మీకన్నా అర్థమవుతుందా? ఒకరోజు జంతువులు కొవ్వు, ఒకరోజు గొడ్డు కొవ్వు, ఒక రోజు పంది కొవ్వు, ఒక రోజు చేప నూనె, ఒక రోజు మీ బొందలో కొవ్వు, ఇంకో రోజు వాళ్ళ కొవ్వు కలిపారు, ఇంకో రోజు కెమికల్, ఇంకో రోజు సింథటిక్ నెయ్యి, ఇప్పుడేమో బాత్రూమ్ యాసిడ్, ఇంకో రోజు అసలు నెయ్యే లేదు. అసలు నెయ్యే కాదు, అది నెయ్యే కాదంట. దేవుడినితో మీరు ఎంత పరాచకాల ఆటలా? ఖచ్చితంగా అనుభవిస్తారు. ఖచ్చితంగా. అంబటి కుమార్తెకు ఉన్న భయమే తమ కుటుంబ సభ్యులకు కూడా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. తప్పు జరిగితే కులాన్ని అడ్డం పెట్టుకుని సమర్థించుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనలో మహిళపై దాడి ఎందుకు జరిగిందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వైపు నుంచి కేవలం క్షమాపణ మాత్రమే కోరామని, అదే చెప్పి ఉంటే వివాదం ఇంత దూరం వెళ్లేది కాదని అన్నారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, అసభ్య వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో భయం నెలకొనకుండా నాయకులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటే ఇలాంటి ఘటనలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. విభజిస్తారు, దాని తర్వాత కులం అంటారు, దాని తర్వాత సింపతి ఫ్యామిలీ అంటారు. అప్పటిదాకా మూడు గుర్తురావు. ఆ ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోతుందేమో అని అనుకుంటారు. ప్రతిసారి పాపం ఫోర్త్ అటెంప్ట్ దాకా రావాల్సి వస్తుంది. ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు. దీనికోసం పెట్టాల్సి వచ్చిందమ్మా ఫ్లెక్సీలు. మేధావి వర్గానికి వాడు ప్రశ్నించాలని కాదు, ప్రజలకు కూడా అర్థం కాదు, అవును ఎందుకు పెట్టుంటారు అని ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఎంతో కొంతమందికి. ఆ కొంతమందికి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఎందుకు పెట్టారంటే నిన్న సాక్షి పేపర్లో నేను చూశాను, హెడ్ లైన్స్ లో రాశారు, గల్లా రామచంద్రరావు, గల్లా మాధవి గారి భర్త అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం. హత్య దేనికమ్మ హత్య? స్వాతంత్ర సమరయోధులా ఏంటి? మేము బ్రిటిష్ వాళ్ళమా? దేనికి హత్య? ఏం మాట్లాడుతున్నారు? కొంచెం అర్థం ఉందా? హత్య ఏంటి? కార్యకర్తల ఆవేశాన్ని తగ్గించడం కోసం నిజంగా గుడ్లు పని అయిపోయావు తెలుసమ్మా మీ నాన్నగారు. సీరియస్ గా చెప్తున్నాను నేను. గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు. పొద్దున మాట్లాడిన మాటలకి సాయంత్రం దాకా ఊరికే కూర్చున్నారు. సుమోటో ప్రకటించి ముందు ఆపాల్సి వెళ్ళిపోయింది. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. హత్యాయత్నం అది ఇంకా పెద్ద, అంటే అదొకటి. మళ్ళీ వెనకాల మరుసటి రోజు నల్లపాడు స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని ఎలా ఉన్నారు అని ప్రశ్నించి బాగానే ఉన్నారా అని చెప్తూ బయటకు వచ్చిన గల్లా మాధవి. అదే పేపర్. నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యాక నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నాడు ఆయన అని నేను అడిగానంట. బాగా చూసుకున్నామని వాళ్ళు చెప్పారంట, బాగా చూసుకున్నామని నేను మీడియాకు వచ్చి చెప్పానంట. పేపర్లో రాస్తారు వాళ్ళు. ఏం ప్రొవోక్ చేస్తున్నట్టు? చిల్లరగా అనిపించట్లా మీకు? నారాసుర రక్త చరిత్ర అంటే అది కామ్గా ఉంటుండే, దాన్ని బేస్ చేసుకుని అఫ్కోర్స్ మీరు గెలిచారు, ఆ సింపతిని గెయిన్ చేసుకుని గెలిచారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు కరెక్ట్ టైంలో మీరు మాట్లాడిన వాటికి ఆన్సర్ చేయకపోతే. రాయలసీమ రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలు సమీపంలోని రుద్రవరం గ్రామంలో హంద్రీవా కాలువను పరిశీలించిన ఆయన కాలువ నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. కాలువలు పూర్తి కాకపోవడంతో వేల ఎకరాల పంట భూములు ఎండిపోయాయని, నీరు అందక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, హంద్రీవా వంటి కీలక ప్రాజెక్టులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతుల ఆశలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,800 కోట్లతో దీనికి ఖర్చు పెట్టి దాదాపు పులివెందులకి, అంటే మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి పులివెందులకు ఈరోజు సాగునీటిని అందిస్తున్నాము. అంటే అది మా యొక్క కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 19 నెలల కాలంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలతో సాగునీటికి ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఈ తుంగభద్ర నదికి గేట్ల మరమ్మతులు కూడా చేసుకోలేక, ఆ గేట్ల చేయలేకపోయిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గేట్లను మరమ్మతులు చేసి ఇమ్మీడియట్గా మరమ్మతులు చేయడం జరిగింది.
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే, అలాగే సంక్షేమంగానే ఏదైనా చేయాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీపై సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ సిపిఐ శ్రేణులు నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ తమతో పొత్తు కుదుర్చుకుని చివరి నిమిషంలో మాట తప్పారని సిపిఐ నేతలు ఆరోపించారు. పొత్తు పేరుతో తమకు అన్యాయం చేశారని, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐకి రావాల్సిన స్థానాలను కాంగ్రెస్ తనవిగా మార్చుకుందని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నేతలు స్పష్టం చేశారు. ఈ ఘటనతో మహబూబాబాద్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి జరిగిన కీలక కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, పాలనలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా పరిపాలనా సంస్కరణలు, ప్రజా సమస్యలు, ఆర్థిక పరిస్థితులపై కేబినెట్ దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమీక్ష చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చురుకుగా పాల్గొని పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్నదే లక్ష్యమని కేబినెట్ సమావేశం స్పష్టం చేసింది. కూటమిలో సమన్వయం బలంగా ఉందని ఈ భేటీ మరోసారి చాటినట్లయింది. రానున్న రోజుల్లో కీలక విధాన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సింగరేణి సంస్థకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనల వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లాభాల కోసం సింగరేణిని బలి చేశారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్లే సంస్థ నష్టపోతుందన్నారు. సింగరేణి కార్మికుల హక్కులను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. సంస్థ భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను మోసం చేశారని మండిపడ్డారు. సింగరేణి రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముక లాంటిదని, దాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం కేంద్రం తన వంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సింగరేణి విషయంలో ప్రజలను తప్పుదో పట్టించే ప్రచారాలను నమ్మవద్దని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పారదర్శకత ఉండాలి. సింగరేణి కంపెనీ పరిరక్షణతో కోసం పనిచేయాలి. కార్మికుల భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఈరోజు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులుంది. 51,000. అది కాకుండా ఇంకెక్కున్నది. 51,000 కోలు సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. అది కాకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు, ఇతర కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, అది వేరే ఉంది. ఒక 2 సెక్టార్లని కోల్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఒక 51,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి. ఈ 2 పార్టీల పాపం కారణంగా, ఈ 2 పార్టీల యొక్క మోసం కారణంగా సింగరేణి దగా చేయబడ్డది. సింగరేణికి అన్యాయం జరుగుతూ ఉంది. సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్ అంధకారంలో 2 పార్టీలు నెట్టేశారు. ఎవరు కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినటువంటి 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇవ్వకపోతే సింగరేణి కార్మికులు ఎవరికి చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అధికారాలు లేవు.
నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను. 49% ఏ రకంగా తయారు చేశారంటే గత 40 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుని కూడా నేను చర్యలు తీసుకోవడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు లేదు. ₹1 కేటాయింపులో నా జోక్యం లేదు. అంటే ఇప్పుడు చేసిన 40 సంవత్సరాలుగా జరిగినటువంటి కచేరీ కారణంగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా అధ్వాన్నంగా తయారు చేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సింగరేణి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాళ్ళు మార్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ 2047 కోసం పెట్టిన బడ్జెట్ అన్న కిషన్ రెడ్డి. ఉచిత పథకాల కోసమే బడ్జెట్ అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందన్న కిషన్ రెడ్డి. చంద్రబాబుపై వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారన్న అల్లుడు ఉపేష్. జైల్లో మామ అంబటిని కలిసిన అల్లుడు ఉపేష్ ఆవేశంలో అంబటి నోరు జారారని వ్యాఖ్య. అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని అనడం కరెక్ట్ కాదన్న ఉపేష్. సీఎం చంద్రబాబుతో కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్. కీలక కేబినెట్ సమావేశానికి పవన్ హాజరు. అభివృద్ధి నిర్ణయాలపై విస్తృత చర్చ. కూటమిలో సమన్వయం బలంగా ఉందన్న సంకేతం. రానున్న రోజుల్లో కీలక విధాన నిర్ణయాలు. టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం. ఒరిజినల్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి మండిపాటు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక. కాంగ్రెస్ లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి బహిర్గతం. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఆధారంగానే చర్యలు తీసుకున్నామన్న పయ్యావుల. లడ్డూ కల్తీని గత ప్రభుత్వం దాచిందని మంత్రి ఆరోపణ. వాస్తవాలనే ప్రజలకు చెప్పామని పయ్యావుల స్పష్టం. భక్తుల విశ్వాసం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.